నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ లైవ్ షో. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం. చక్కని పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా? మీకు తగిన వధూవరుల కోసం వెతుకుతున్నారా? అయితే వెంటనే సంప్రదించండి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. చక్కని ఈడు జోడు మీ అర్హతకి తగ్గట్టుగా వధూవరులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు. భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మన ఈ కార్యక్రమాన్ని ముందుగా చక్కని శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పనిసరిగానమ్మా. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతివిసీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి దీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మ, మీరు హిందువులందరికీ మ్యాచెస్ చూస్తుంటారు కదా, సో అందులో అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారమ్మా? అన్ని వర్ణాల వాళ్ళకి కూడా చూస్తామమ్మా. అంటే ఏమిటంటే కనుక ఈ కన్వర్టెడ్ వాళ్ళు కానీ ముస్లిమ్స్ కానీ మన దగ్గర ఉండరు. అందువల్ల చాలాసార్లు ఆ విషయాన్ని చెబుతూ ఉంటాను. ఎవరైనా పాపం ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. వారికి తప్ప తత్మా వాళ్ళందరికీ కూడా మేము చూడగలుగుతామండి అని చెప్తూ ఉంటాను. అలా కన్వర్టెడ్ వాళ్ళు కానీ తర్వాత చూస్తేనేమో ఇంకొక విషయానికి ఏంటంటే ముస్లిమ్స్ కానీ మా దగ్గర ఉండరు. హిందువుల్లో అన్ని వర్ణాల వాళ్ళు కొంతమంది కొన్ని కులాలలో వాళ్ళ చదువుకి వాళ్ళ ఉద్యోగాలకి సంబంధించిన మంచి మ్యాచెస్ వాళ్ళకి దొరకకపోతే ఇతర కులాల వాళ్ళని కూడా చేసుకునే విషయం ఉంది. ఆ హిందూస్ అయితే కనుక ఇంకా మతపరంగా ప్రాబ్లమ్స్ ఉండవు కదా, ఆ విధంగా నేను హిందూస్ అందరికీ కూడా వివాహాలకి సంబంధాలు అయితే చూస్తాను. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మణ్ అబ్బాయి 5'6" హైటు, 30 ఏళ్ళు. ఈ అబ్బాయి నేవీలో పనిచేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 8.5 లక్షల జీతంలో ఉన్నాడు. శాఖ భేదం పట్టింపు ఏమీ లేదు. అయితే ముంబైలో ఉంటున్నాడు కుర్రాడు. అందువల్ల గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, బ్రాహ్మణ్స్లో వెల్ సెటిల్డ్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. దేవంగా క్యాస్ట్, 29 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, MBA చేసి ఓన్ బిజినెస్ ఉంది రాజమండ్రిలో. 15 లక్షల వరకు వస్తుంది ఇతనికి. వెల్ సెటిల్డ్, వెనకాల కూడా బాగా అన్ని విధాల ఇల్లు వాకిలు అన్నీ ఉన్నవాళ్ళు. ఆ అబ్బాయికి సంబంధం కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ కుర్రాడికి తగినటువంటి అమ్మాయి కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. చౌదరి క్యాస్ట్, 32 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, MSc చేసి జాబ్ చేస్తున్నాడు. 50,000 జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. షేర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా మంచిగానే ఉంది, వెల్ సెటిల్డ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ MBA, టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. క్షత్రియ క్యాస్టు, 31 సంవత్సరం, 5'10" హైటు, MH చేసి US-లో 200Kలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి క్షత్రియ క్యాస్ట్లో వధువు కావాలి. కురుమా క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ చేసి MH చేసి యుఎస్లో MH చేసి అయినా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. నెలకి 4 నుంచి 5 లక్షల జీతం వస్తుంది, వెల్ సెటిల్డ్. కురుమా కానీ యాదవ క్యాస్ట్లో కానీ అమ్మాయిల్ని వీళ్ళు చూస్తారు. అమ్మ, మీరు ఎడ్యుకేషన్ లెవెల్స్ చూస్తారు కదా, సో 10th ఇంటర్ చదివిన వాళ్ళకి మీ దగ్గర ఏమైనా మ్యాచెస్ ఉంటాయా? మ్యాచెస్ ఉండట్లేదమ్మా. ఇదివరకు అయితే కనుక కొంచెం ఏమైనా నచ్చ చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలే పీజీలు చేసేస్తున్నారు. అందువల్ల బీటెక్ అనేది కామన్ చదువు అయిపోయింది. అట్లాంటప్పుడు మరి మనం 10th ఇంటర్ వాళ్ళని చేసుకోమని వాళ్ళని అనడానికి కూడా సరిపోలేకపోతున్నాం. ఎందువల్ల అంటే ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నా లేకపోతే ఎంత బిజినెస్లు ఉన్నా కూడా అయ్యో 10th అండి ఇంటర్ అండి అంటున్నారు అనమాట. అందువల్ల కనీసం డిగ్రీ అన్నా క్వాలిఫికేషన్ చూసుకోండి నాయనలారా అని చెప్పడం కామన్ అయిపోయింది. ఓకే అమ్మ, మీరు కొన్ని డాక్టర్ ప్రొఫైల్స్ తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా? చెప్పండి. తీసుకొచ్చానమ్మా. డాక్టర్ ప్రొఫైల్ చెప్పుకుందాం మరి. అలాగే అమ్మా. రెడ్డి క్యాస్టు, 25 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS PG, సెకండ్ ఇయర్ చదువుతుంది అమ్మాయి, వెల్ సెటిల్డ్ డాక్టర్గా. ఈ అమ్మాయి వాళ్ళకి సంబంధం కావాలి. అమ్మాయి వయసు 25 ఏళ్ళే.
తర్వాత వెలమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి, డాక్టరు, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి అయిపోయింది, 2 లక్షల జీతంలో ఉంది అమ్మాయి, వెల్ సెటిల్డ్, 5'4" హైటు, 29 సంవత్సరాలు, వెలమ్మ క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. కమ్మ క్యాస్టు 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్ చేసింది పిల్ల, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకే అమ్మా, ఒక కాలర్తో మాట్లాడదాం. రాజేష్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. రాజేష్ గారు చెప్పండి. అలాగేనండి. ఎవరికి పెళ్ళి? ఓకే, ఏం చదువుకున్నారు మీరు? సరేనండి. క్యాస్ట్ ఏమిటి? ఓకే, పంపించండి. ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మీ వివరాలన్నీ కూడా, ఫ్యామిలీ వివరాలన్నీ పంపించండి, చూద్దాం తప్పకుండా. అమ్మ, ఒకసారి వాట్సాప్ నెంబర్ చెప్దాము. మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్స్కి మీ డీటెయిల్స్ పంపించండి. అలాగే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగా. తర్వాత కమ్మ క్యాస్టు డాక్టర్ అమ్మాయి, తర్వాత కాపు క్యాస్టు అంటే నాయుడు కానీ కాపు కానీ చూస్తారు వీళ్ళు, 33 సంవత్సరాలు, డాక్టర్ అమ్మాయి, 5'4" హైటు, ఎంఐ కూడా ఎండి చేసింది, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో, నాయుడు క్యాస్ట్లో బలిజ నాయుడు అయినా ఓకే, డాక్టర్ వరుడు ఎండి చేసిన వరుడు అయితే వీళ్ళకి ఓకే. మరొక కాలర్ రవి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి. రవి గారు, అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే బాబు, చెప్పండి. చెప్పండి బాబు. అమ్మాయి ఏం చదువుకుంది? బీటెక్ చదివింది. ప్రజెంట్ జాబ్ చేస్తుందయ్యా? ఓకే. అమ్మాయి ఫోటో వివరాలు అన్నీ కూడా నాకు కొంచెం వాట్సాప్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాస్త ఫ్రీగా మాట్లాడదాం, సరేనా? అమ్మ, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నవీన్ గారు, నమస్తే అండి. అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే బాబు, నవీన్ గారు చెప్పండి. మేడం అది పీజీ కంప్లీట్ అయిపోయింది మేడం. అయితే పెళ్ళైపోయి విడాకులు తీసుకున్నాం, సెకండ్ మ్యారేజ్. అలాగా. ముందు భార్యకి పిల్లలు ఉన్నారా అయ్యా? ఒక్కరున్నారు మేడం విడాకులు. సరేనండి. మీ వివరాలన్నీ పెట్టండి. ప్రజెంటు ఏం చేస్తున్నారు, ఎంత శాలరీ వస్తుంది, అన్ని వివరాలు పెట్టండి. సెకండ్ మ్యాచెస్ కూడా ఉంటాయి, తప్పనిసరిగా చూద్దాం. అమ్మ, ఇప్పుడు ఈ నెలాఖరు కల్లా ముహూర్తాలు, ఈ నెలాఖరు వరకు మాత్రమే ముహూర్తాలు ఉంటాయి, తర్వాత ఉండవు అంటున్నారు కదా. సో ఎంగేజ్మెంట్ ఈ మంత్లో పెట్టుకొని మ్యారేజ్ ఎప్పుడు పెట్టుకోవచ్చమ్మా? ఈ నెలాఖరు వరకు ముహూర్తాలు ఉన్నమాట నిజమే. ఆఖరి ముహూర్తం వరకు కూడా అందరూ కూడా ఇప్పుడే కుదుర్చుకొని మళ్ళీ తొందరగా నెలాఖరికి చేసేయాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే కాకుండా శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన పెళ్ళిళ్ళు ఉన్నాయి శ్రావణ మాసంలో. అంటే 2 నెలలు 3 నెలలు లేవు. ఇలాగ ఆషాఢం కదమ్మా. ఇక జ్యేష్టం లేదు, ఆ తర్వాత మే నెలలో లేదు, అంటే మే జూను లేవు అంతే. ఓ లేవు 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 అని ఓ విపరీతంగా అంటున్నారు. కానీ వీళ్ళు అన్నీ చూసుకొని వాళ్ళ గురించి వీళ్ళు ఎంక్వైరీ చేసుకుని అన్నీ చేస్తుల్లోకి 2-3 నెలలు ఎంతసేపు గడిచిపోతాయి, కంగారు అంతే. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, అమ్మాయి 5'3" హైటు, ఎండి చేసింది, ఎంఐ డాక్టరు. ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, 3 లక్షలు వస్తుంది నెలకి. ఈ పిల్లకి కూడా తగినటువంటి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. ఓకే. అదేవిధంగా మున్నూరు కాపు విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ నంబర్, కులాంతర వివాహానికి ఈ పిల్ల డాక్టర్ చదివింది, ఎంబీబీఎస్, ఎండి చేసింది. ఈ అమ్మాయి కూడా డిఎం కూడా పర్సూన్ చేస్తోంది. ప్రజెంటు 28 సంవత్సరాలు, 5'4" హైటు, కులాంతర వివాహానికి డాక్టర్ వరుడైతే వీళ్ళకి ఓకే, ఎండి చేస్తూ ఉండాలి. అమ్మాయికి కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అలాగే అమ్మ, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి. అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే బాబు, చెప్పండి. మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్నాం. క్యాస్ట్ వచ్చేసి ఎస్సీ మాల. ఓకే, ఎస్సీ మాల ఉన్నాయండి. అమ్మాయిలు చాలామంది ఉన్నారు, మంచి అమ్మాయిలు. మీరు పంపించండి, మీ ఫోటో బయోడేటా కూడా మీరు పంపించండి బాబు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది.
అలాగేమ్మా ఇప్పుడు వర్ణాంతర వివాహాలు చేసుకోవాలి అంటే ఏం చూసుకోవాలంటారు మొదట? వర్ణాంతర వివాహాలు చాలామంది ఇప్పుడు ఇహ కామన్ అయిపోయింది. మాకు కూడా ప్రతి ముహూర్తాల్లోని ఏ కులానికి ఆ కులాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కటి వర్ణాంతర వివాహం కూడా మనం కుదర్చాల్సినటువంటి రోజులుగానే ఉన్నాయి. ఏం చూడాలి అంటే వ్యవహార నియమాలు, ఆర్థిక పరిస్థితులు, తర్వాత ఏంటంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అవును, 100 సంవత్సరాలు వీళ్ళిద్దరూ జీవించి ఉండాలంటే ఎక్కడ పరపత్యాలు రాకూడదు. అంటే వాళ్ళ వర్ణాలు కూడా కొంచెం దగ్గరగా ఉన్నవైతే గొడవలు ఉండవు. అంతే బాగా లో అంటే కనుక పెళ్ళి వరకు బాగానే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత వారి బంధువులకి వీరి బంధువులకి కొంచెం పరపత్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి చేస్తామమ్మా. అమ్మ, అసలు ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకునే ముందు ఏమేమి చూసుకోవాలంటారు? అంటే ఇప్పుడంతా డబ్బే చూసుకుంటున్నారు, సో ముఖ్యంగా ఏమేమి చూసుకోవాలి? అసలు పైకి నిజంగా చెప్పాలంటే రూపం చూసుకుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ప్రేమ అంటే ఫస్ట్ రూపం నచ్చాలి, ఆ మనస్తత్వం నచ్చాలి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా, చంద్రమా మనస్సు జాత అంటారు మన దీంట్లో ఆస్ట్రాలజీలో. ఆ చంద్రుడే కదా కారకుడు. ఒకరి మీదకి ఒకరు మనస్సు ప్రభావం చూపిస్తోంది అంటే అది ప్రేమ. అలాంటి ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే స్టెప్ తీసుకుంటారు. అలాగేమ్మా, ఒక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే, గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. మేడం, మా అక్క వాళ్ళ పాపది ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే అమ్మా. ఒక 24 years ఉంటుందండి. జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో. ఓకే అమ్మా. మరంతా గుంటూరులో అండి మేము ఉండేది. అది ఇక్కడ చూస్తున్నాము సంబంధాలు. ఓకే అమ్మా. అమ్మ మీకు క్యాస్ట్ ఏంటమ్మా? చౌదరీస్ అండి. చౌదరీస్ ఉన్నాయండి. మంచి మ్యాచెసే ఉన్నాయి. అమ్మాయి ఫోటో బయోడేటా కూడా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ నా పక్కనే కనిపిస్తుంది కదా. వాట్సాప్ నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి, 9866044439. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపిస్తే మేడం మ్యాచెస్ చూస్తారు. అలాగమ్మా, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. గుడ్ ఈవినింగ్, అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. అయితే మా చుట్టాల దాంట్లో ఒక అన్న ఉన్నాడు మేడం. ఆయన చదువుకోలేదు, కాకపోతే వాళ్ళకు ఆస్తి బాగానే ఉంది, సంబంధం సరిగ్గా వస్తలేదు. అయ్యా బాబు బంగారం, అమ్మాయిలు ఒప్పుకోరయ్యా బాబు. ఇవాళ రేపు ఆస్తులక్కర్లా, చదువులే కావాలి జనాలకి. అందువల్ల ఆడపిల్లలు ఎవరు ఒప్పుకోవట్లేదమ్మా. తర్వాత బాగా ఏమిటంటే కనుక మామూలు పరిస్థితిలో ఉన్నవాళ్ళు మా దాకా రారు. ఎడ్యుకేటెడ్ లెవెల్స్ ఉన్నవాళ్ళే వస్తారు, మినిమం డిగ్రీ అలా. ఆడపిల్ల అయితే 10th ఇంటర్ అయినా మేము ఓకే, కానీ వాళ్ళు రారు కదా. అందరూ బీటెక్లు చదివిస్తున్నారు, అందుకని మీరేమనుకోవద్దు. అలాగేమ్మా, ఒకసారి వాట్సాప్ నెంబర్ చెప్దాము. మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారి వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. ఎస్సీ మాలా క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'6" హైటు పిల్ల, MBBS MD చేసింది, MD చేస్తోంది ప్రజెంటు. తగినటువంటి వరుడు ఎస్సీ మాల క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా కొంచెం లేట్ మ్యాచ్, 38 సంవత్సరాల అమ్మాయి, ఎస్సీ మాలాలోనే, 5'2" హైటు, MBBS MD గైనకాలజీలో చేసింది. ఈమె ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అందు గురించి ఎవరైనా సరే MD చేసినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మ, ఇప్పుడు ఒక మ్యాచ్ చూసినప్పుడు అమ్మాయికి అబ్బాయికి నచ్చుతుంది, కానీ వాళ్ళ పేరెంట్స్కి నచ్చదు. సో వాళ్ళు ఏం చూసుకొని నచ్చుతుంది నచ్చదు అని చెప్తారమ్మా? అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పేరెంట్స్ చూసుకోవాలి కదా. అలాంటి మ్యాచెస్ మీకు ఎప్పుడన్నా ఎదురయ్యాయా? మీరు ఎలా వాళ్ళని కనెక్ట్ చేశారు? తప్పనిసరిగానమ్మా. ఎందుకంటే పిల్లకి పిల్లాడికి నచ్చుకుంటారు. ఈ మధ్య కాలంలోనే జరిగింది. మీ యొక్క టీవీ 360 టీవీ చూసి ఫోన్ చేసి అబ్బాయి వాళ్ళు వచ్చారు, అమ్మాయి వాళ్ళు కూడా. వాళ్ళిద్దరికీ కూడా మొన్న 5వ తారీఖున పెళ్లి జరిగింది. ఓకే, అది శుభవార్త మనకి. వాళ్ళిద్దరికీ కూడా పిల్లలిద్దరూ ఓకే అనుకున్నారు, ఇష్టపడ్డారు పెళ్లి చూపుల్లో. పేరెంట్స్ కొంచెం కట్నాలు అవి కొంచెం అడిగారు. తర్వాత నాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడకూడదు అని ఒక నిబంధన. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ఓకే. అయితే బయట మళ్ళీ ఎవరో వాళ్ళ మేనత్ వచ్చి కొంచెం పెంచాలని చూస్తుల్లోకి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే
నేను గట్టిగానే చెప్పాను, చాలా పొరపాటు మాట అది. ఆడపిల్ల వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే ఆ పిల్లకి వేరే సంబంధం పెట్టేస్తానని చెప్పాను. అదే సంబంధం అయింది, మన పెళ్ళి అయిపోయింది. ఓకే, సో మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. తప్పనిసరిగా ముదిరాజ్ క్యాస్ట్ 37 సంవత్సరాలు 5'8" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోని 80,000 జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. తర్వాత ఏంటంటే మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు. ఈ అబ్బాయి బెంగళూరులో 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, కానీ చదువు BSCఏ చదివాడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ 24 లక్షల ప్యాకేజ్, వెల్ సెటిల్డ్. అందుకని ఎవరైనా కాపులో, మున్నూరు కాపులో అమ్మాయిలు ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'11" హైటు, MBA చేసి హైదరాబాద్లోనే 60,000 శాలరీలో ఉన్నటువంటి అబ్బాయికి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ మన హైదరాబాద్లోనే 60,000 శాలరీలో ఉన్నాడు. గవర్నమెంట్ జాబు అల్లుడు కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించవచ్చు. అలాగే ఆషాఢ మాసం వచ్చినప్పుడు ఎలాంటి నిబంధనలు ఉంటాయంటారు ఆడపిల్లలకి? ఆషాఢ మాసంలో ఆడపిల్లలు 5వతనం కోసం పెళ్ళైన వాళ్ళైతే గోరింటాకులు పెట్టుకుంటారు. కన్నె పిల్లలైతే కనుక మంచి మూడు రావాలి, చెయ్యి పండాలని గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఆ గోరింటాకు పెట్టుకోవడంలోనే ఎంతో ఆరోగ్యం ఉంది, ఎంతో అద్భుతమైనటువంటి ఆనందం కూడా ఉంది. అలాగే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఉండవు కాబట్టి కొంచెం ఆరాంగా అవతల వాళ్ళ గురించి ఇవతల వాళ్ళు తెలుసుకోవడం, లేదా ఏదైనా తాంబూలాల దాకా వెళ్ళి ఇక శ్రావణంలో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో కాస్తంత ఎంక్వైరీ చేసుకోవడానికి సరైన సమయం కింద మేము భావిస్తాం. ఓకే, అలాగే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. మహేష్ గారు చెప్పండి. అలాగండి, క్యాస్ట్ ఏమిటండి మహేష్ గారు? ఓకే, సరే సరే సరే, సెట్ అవుతాయండి. అలా చేసినవి చాలా ఉన్నాయి, చేస్తున్నాం కూడానండి. ఎందుకంటే ఒక విధంగా ఇలా అయిపోయిందని బాధపడి బెంగ పెట్టుకొని మనము అలా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎంతవరకు ఎక్కడ రాసి పెట్టుందో అంతవరకే అనుకోవడం, తిరిగి అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వడం తల్లిదండ్రులుగా మీ కర్తవ్యం. తప్పనిసరిగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 4 నెలలు 3 నెలలు ఉంటే ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు కూడా చేసుకునే అవకాశం చాలా ఉంది. అలాంటి 25-30 పెళ్ళిళ్ళు చేశాను నేను. అందువల్ల మీరేమీ వర్రీ అవ్వకండి. తప్పనిసరిగా నాకు వాట్సాప్ చేయండి, అమ్మాయి డీటెయిల్స్ చూద్దామండి మనం. అలాగే మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగానమ్మా. రజకా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆ తర్వాత వెలమా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ చేసి మేనేజర్గా పనిచేస్తూ 7 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు అబ్బాయి 5'11" హైటు, బీటెక్ చేసి 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన కాస్త ఇంచుమించు 10 కోట్ల పైన ఆస్తి ఉంది, 10+ రాశారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, ఈ అబ్బాయి 5'10" హైటు, ఈ అబ్బాయికి 30 CR ప్రాపర్టీ ఉంది, ఓన్ కంపెనీ ఉంది. వీళ్ళకి కావలసినటువంటి మంచి చదువుకుని జాబ్ చేస్తున్నా చేయకపోయినా వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 38 సంవత్సరాలు అబ్బాయి, ఈ అబ్బాయికి 5'8" హైటు, ఈ అబ్బాయికి తగినటువంటి జోడీ కావాలి. ఈ అబ్బాయికి కొంచెం లేట్ మ్యాచ్ అయింది, ఒక్కడే కొడుకు, 100 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వాళ్ళు వెంటనే సంప్రదించండి. వాళ్ళ అమ్మాయి సరైనటువంటి కుటుంబం అయితే చాలు అంటున్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అమ్మ, ఇప్పుడు సెకండ్ మ్యారేజెస్ కానివ్వండి, విడో మ్యారేజెస్ కానీ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయమ్మా? ఏం లేదమ్మా, వాళ్ళు కారణాలు చెప్తారు, అవన్నీ మనం నోట్ చేసుకుంటాం. సపోజ్ కొంతమంది అంటే చాలా వరకు కూడా అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి నచ్చుకోరు. పెళ్ళయ్యే వరకు ఓకే, ఒక రకంగా ఉంటారు. పెళ్ళయిన తర్వాత వీళ్ళ యొక్క అంతరంగ నిజ స్వరూపం ఆ భార్యకు కానీ భర్తకు కానీ మాత్రమే తెలుస్తుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇక పొరపచ్చాలు వచ్చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్లు మా కాలంలో లాగా ఇప్పుడు అవ్వలేకపోతున్నారు.
లేదా అనారోగ్య సూచనలు దాచిపెట్టి పెళ్లి చేస్తారు, వాళ్ళు సంసారం చేయరు. మరి అలాంటప్పుడు ఆడపిల్లల బతుకులన్నీ కూడా ఇదైపోతాయి. అట్లాంటి పరిస్థితులు ఇలా రకరకాల విధాలుగా తీసుకుంటూ ఉంటారు. మరలా అదే కాజులో తీసుకోవడానికి మ్యూచువల్ రాదు, అంటే వాళ్ళు ఒప్పుకోరనమాట. మా పిల్లాడు పెర్ఫెక్ట్ అనే ఇవ్వాలి అంటారు. అలా రకరకాల ప్రాబ్లమ్స్ అమ్మా. అవి మళ్ళీ వీళ్ళకి తిరిగి రిపీట్ కాకుండా ఉండేలాగా ముందు మీకు ఏం జరిగింది, ఎంతకాలం మీరు కలిసి ఉన్నారు, ఏంటి అసలు అన్ని వివరాలు నోట్ చేసుకుంటాను. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే నేను ఒక అమ్మలాగే కనపడతాను వాళ్ళకి. పిల్లల తల్లిదండ్రులకు కూడా నేను అమ్మనే, పిల్లలకి అయితే అమ్మను అనుకున్నా అమ్మమ్మని అనుకున్నా ఒక ప్రేమ భావం ఉంటుంది, వాళ్ళు చెప్తారు. ఆ పరపచ్చాలు జరగకుండా చూసుకుంటాను. ఎక్కడైనా నాకే చిన్నగా శంక అనిపించినా ఏమండి వద్దండి ఆ సంబంధం మనకి వద్దండి అని చెప్పేస్తా. ఎందుకంటే కనుక నాకు మనసుకి నచ్చలేదు అంటే అది అవదమ్మా. అసలు రీసెంట్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అంతా ఓకే అనుకున్నారు, అమ్మాయి అబ్బాయి చూసుకున్నారు, సెకండ్ మ్యాచ్ ఇద్దరికి కూడా సరే అనుకున్నాము. అనుకున్న తర్వాత ఎవరో వాళ్ళ తాలూకు బంధువులు ఎవరో మాట్లాడుతుల్లోకి అమ్మాయికి నొచ్చుకుంది కొంచెం మాట్లాడుతుల్లోకి. దాంతో అమ్మాయి వద్దు సంబంధం ఉంది. ఏమనడానికి ఏం లేకపోయింది, నాకు నో ఆన్సర్ అనమాట. ఓకే అమ్మా అన్నాను నేను, అంతే. ఓకే అమ్మ, మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఒక్కసారి చెప్పండి. ఎంతమంది వ్యూవర్షిప్ ఉంది ఇప్పటి వరకు? 1,11,000 మంది వ్యూవర్షిప్ ఉందమ్మా, పెరుగుతున్నారు నింపాదిగా. అయితే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పేరేమో ఆస్ట్రో భాగ్యలక్ష్మి, ASTRO భాగ్యలక్ష్మి. అది కొట్టి మీరు చూస్తే 2,600 వీడియోలు ఉన్నాయమ్మా. అన్ని రకాల మీకు ఎన్ని డౌట్, ఇప్పుడు జాతకాల గురించి కానీ మనకి రకరకాల సంశయాలు ఉంటాయి కదా. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నట్టు సంశయాత్మ నవిష్యతి, సంశయాలన్నింటినీ కూడా మీరు క్లారిఫై చేసేసుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే. అలా వార ఫలాలు, మాస ఫలాలు, ఈ యొక్క సంవత్సర ఫలాలు, ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పిన వీడియోలు ఉన్నాయండి, చక్కగా చూసుకోండి. అలాగే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ప్రొఫైల్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరి ఇళ్లలో కళ్యాణ ఘడియలు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీ మాత్రే. చూశారు కదా, మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. వాట్సాప్ నంబర్ 9866034439. ఈ నెంబర్కి మీ ప్రొఫైల్స్ డీటెయిల్స్ పంపించండి. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ News 360. నిజం ఆలోచనను మారుస్తుంది.